బంగ్లాదేశ్లో శాంతి భద్రతలు మరింత క్షీణించాయి. అల్లరి మూకలు అంతకంతకు రెచ్చిపోతున్నాయి. ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులకు రక్షణ లేకుండా పోతుంది. దీంతో అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఏం చేయాలో పాలుపోక పోలీసులు కూడా సైలెంట్ అయిపోయారు. దీంతో అల్లరి మూకలు రెచ్చిపోతున్నారు. దోపిడీలకు పాల్పడుతున్నాయి. ప్రభుత్వ ఆస్తులకు నిప్పు పెడుతుండటంతో అవి సర్వనాశనమవుతున్నాయి. ప్రైవేటు ఆస్తుల్లో దోపిడీకి పాల్పడి అడ్డగోలుగా దోచుకుంటున్నాయి. సూపర్ మార్కెట్లు, షాపింగ్ మాల్స్ లో అల్లరి మూకలు చొరబడి దొరికిన వస్తువుని దొరికినట్టే దోచుకుంటున్నాయి. వారి వెంట తెచ్చుకున్న వాహనాలలో తరలిస్తున్నాయి. ఇంత దౌర్జన్యం కళ్ల ముందు కనిపిస్తున్నప్పటికీ పోలీసులు ఏం చేయలేకపోతున్నారు. కొన్ని చోట్ల పోలీసులు ప్రతిఘటించే ప్రయత్నం చేసినప్పటికీ అల్లరి మూకలు రాళ్లు రువ్వుతూ పోలీసులపై దాడులకు పాల్పడుతున్నారు. ఈ ఘటనలో పోలీసులు తీవ్రంగా గాయపడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రధానమంత్రి హసీనా తన పదవిని తృణప్రాయంగా త్యజించారు. ప్రత్యేక విమానంలో పొరుగున ఉన్న ఇండియాకు వెళ్లిపారు. అక్కడి నుంచి లండన్ బయలుదేరి వెళ్లారు. అల్లరి మూకలు బంగ్లాదేశ్ లో మరింత విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ప్రధానమంత్రి అధికార నివాస భవనమైన గణభవన్లోకి ప్రవేశించారు. అనంతరం అక్కడ పెను విధ్వంసం సృష్టించారు. ఇంట్లో ఉన్న వస్తువులను తస్కరించారు. మాంసాన్ని వండుకుని తిన్నారు. చేపలను ఎత్తుకెళ్లారు. చివరికి కూరగాయలను కూడా వదలలేదు. విలాసవంతమైన ఫర్నిచర్ను తస్కరించారు. ప్రధాని పడుకునే మంచంపై కొందరు ఆందోళనకారులు ఎగిరి గంతులు వేశారు. ఈ దృశ్యాలను వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. అయితే ఇందుకు సంబంధించిన వార్తలను కొన్ని మీడియా సంస్థలు ప్రసారం చేయడంతో ఒక్కసారిగా ఈ విషయం బయటి ప్రపంచానికి తెలిసిందే. బంగ్లాదేశ్ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలలో 30% రిజర్వేషన్ కల్పిస్తూ షేక్ హసీనా ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ఆ దేశంలో మంటలు రాజేసింది. ఫలితంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. ఈ ఆందోళనకు ప్రతిపక్ష పార్టీలు పిలుపునివ్వడంతో పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. ఆందోళనకారులు దేశంలో అశాంతి పరిస్థితులను సృష్టించడంతో అల్లకల్లోలం ఏర్పడింది. సామాన్య మనుషులు బయటికి రావాలంటే భయపడుతున్నారు. స్కూళ్లకు నిరవధికంగా సెలవులిచ్చారు. కళాశాలలో మూసివేశారు. బంగ్లాదేశ్లో చేపల వేటపై నిషేధం విధించారు. ఇంటర్నెట్ కూడా అందుబాటులో లేకుండా చర్యలు తీసుకున్నారు. అయినప్పటికీ ఆందోళనలు తగ్గుముఖం పట్టడం లేదు. వాస్తవానికి ఈ బిల్లును 2018లో అమలు చేయాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం భావించింది. అయితే అప్పట్లో విద్యార్థులు తీవ్ర స్థాయిలో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేయడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అయితే ఇటీవల జూన్ నెలలో ఈ కోటాను పునరుద్ధరిస్తూ బంగ్లా హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇక అప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. మధ్యలో కొద్ది రోజులు గొడవలు తగ్గుముఖం పట్టినప్పటికీ ఆదివారం మళ్లీ ప్రారంభమయ్యాయి. దీంతో అక్కడి ప్రభుత్వం సోషల్ మీడియాపై ఆంక్షలు విధించింది. నిరవధిక కర్ఫ్యూను మొదలుపెట్టింది. అయితే ఆ కర్ఫ్యూను ఛేదించుకుంటూ వచ్చిన ఆందోళనకారులు ప్రధాని నివాసంలోకి ప్రవేశించారు. అక్కడ విధ్వంసం సృష్టించారు. ప్రధానమంత్రి అధికారిక నివాస భవనాన్ని బూత్ బంగ్లా లాగా మార్చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తున్నాయి.